అసలు మన ఎన్టీఆర్ అన్నేమో మరీ మరీ చెప్పాడు, సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు. తాత వచ్చాడే అద్దరు కొట్టి పోతాడే అన్నట్టు పోయింది వాడంతా. కొత్త కొత్తగా ఉంది అన్న, జనాలు ఏమనుకుంటారా ఏమో. హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ లాగ్. ఈరోజు ఏంటో వెదర్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. చూడండి, ఎక్కడ చూస్తే మొత్తం ఫుల్ బ్లాక్ స్కైస్, అంతే, ఎక్కడా వైట్ లేదు. నాయన ఈ గాలి చూడండి ఫ్రెండ్స్, అస్సలకి స్టార్ట్ అయింది, అర్థమైపోయింది ఇలా వాన గట్టిగా ఉందని. గాయస్, ఈరోజు ఏమో మూవీకి ప్లాన్ చేసాం. ఇవాళ బయట వానేమో అద్దరు కొడుతుంది. అసలు మూవీకి వెళ్దాం అనేది కూడా లేదు. అందులో మన ఎన్టీఆర్ అన్నేమో మరీ మరీ చెప్పాడు సినిమా చూస్తే ఏడుపు వచ్చిందని. సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు, కళ్ళలోంచి నీళ్ళని ఆపుకోవటం. ఎన్టీఆర్ అనగా ఏడుపు వచ్చిందని మన పరిస్థితి ఏంటి గాయస్ చెప్పండి. చూడాలి ఖచ్చితంగా, చూసి దాని రివ్యూ మీకు చెప్తాను. అంటే అంత పెద్ద రివ్యూ ఏం కాదు కానీ చెప్తా, జస్ట్ లైట్ చెప్తాను. ఏడేమో చూస్తేమో బయట అస్సలకి ప్యాక్ అవుతుంది. జెన్ ప్యాక్. తాత వచ్చాడే అద్దరు కొట్టి పోతాడే అన్నట్టు పోయింది వాడంతా. అవుద్దో కాదో ఈరోజు. పిల్లలేమో పైకి వచ్చారు, ఆడుకున్నామని మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ పరుగు కిందకి. ఒక పాపేమో ఫీల్ అవుతూ ఉంది ఈ వానని. ఈ పాపేమో పిలుస్తుంది రామాయ్ అని. ఆ పిల్ల ఏమవుతుంది చెప్పండి. పాప కుక్కలు చూడండి ఫ్రెండ్స్, ఒక వానకి ఎక్కడ ఉండాలో తెలియక ఒక షాప్లో పోయి కూర్చున్నాయి. ఏంట్రా ఇది, అసలు మన షెడ్యూల్ లేదు కదా ఈ వాన. కాయ మామూలుగా పడట్లేదు కానీ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది, కానీ అక్కడ కూడా రాపిచ్చేలా లేదుగా. చూడండి గాలి వాన అర్థమే కావట్లేదు. కానీ ఈరోజు ఏదో నాకు అర్థమైంది ప్లానింగ్ అయితే. నేను ఎక్కువైపోతుంది తప్ప తగ్గట్లేదు వాన మాత్రం. చూడండి ఈ రైజ్ అవుతా ఉంది, ఏదో వాటర్ ఫాల్స్ అంటే పోతా ఉన్నాయి తప్ప రోడ్లు వాటర్లో లేవు. బయట వెదర్ చూస్తేమో మనకి సహకరించద్దో ఇవ్వదో తెలియట్లేదు. సరే, ఎలా అయినా పోదాం. ఓకే, మనకి టైం ఇంకా వాచ్ లేదు కానీ ఇంకా 2 hours ఉంది. 2 hours మానబడదు కదా అలా సరదాగా. థియేటర్ పక్కనే చలో. గాయ్స్, మూవీ స్టార్ట్ అయినాం ఇప్పుడే. ఎలా డబ్బులు వేస్ట్ కాల, వాన తగ్గింది. వాన తగ్గడం వల్ల మనకి సేఫ్. ఫస్ట్ టైం లాగ్ షూట్ చేస్తున్నా, ఏదో కొత్తగా ఉంది అన్న, జనాలు ఏమనుకుంటారా ఏమో. 8కి మూవీ, కానీ ఇక్కడ 7:52. ఎప్పుడన్నా మూవీకి లేట్ అవుతుంది తెలిసే ఇనాక్స్ చేసుకున్నాం. ఇనాక్స్ అయితే ఒక 10 minutes లేట్ స్టార్ట్ అవుద్ది, బికాస్ యాడ్స్ అన్ని పే చేస్తాడు రచ్చ చేస్తాడు కాబట్టి ఒక 10 నిమిషాలు లేట్ అవుద్ది. వెళ్ళిపోవచ్చు, దగ్గరే, మన ఇంటి దగ్గరే. 2-3 kilometers దూరం ఉంటుంది థియేటర్ వచ్చి, దగ్గరే. మొత్తం ఆరామ్సే చలో. ట్రాఫిక్ చూడండి గాయ్స్ ఎలా ఏ రేంజ్లో ఉందో. పీక్స్ ఉంటుంది ట్రాఫిక్. దట్ ఈస్ మాల్ కనిపిస్తుందా? ఇప్పుడే ఎంటర్ అయినాం గాయ్స్ మాల్లోకి. టైం చూస్తే ఇక్కడ 8:03. వెళ్దాం నిదానంగా, వెళ్ళొచ్చు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. గాయస్, ఇప్పుడే సినిమా చూసాము, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సినిమా గురించి చెప్పాలంటే ఓకే గైస్, ఓకే, పర్లేదు గైస్. పక్కా యాక్షన్ సినిమా. అంటే మదర్ సెంటిమెంట్ ఉంటుంది కానీ అది మనకు అంత కనెక్ట్ కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా జస్ట్ ఒక 10 seconds బిట్. అంటే సపోజ్ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 10 seconds బిట్ ని ఆ సినిమాలో రిపీటెడ్ అంటే ప్రతి ఫైట్ కి అదే వాడాడు. ఫస్ట్ హాఫ్ లో ఓకే, ఇంటర్వెల్ దాకా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఓకే అనిపించింది, బానే ఉంది. సరే, బానే ఎంగేజ్ గా పోయింది, బానే పోయింది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు మళ్ళీ అదే మ్యూజిక్, ఏం మారలా. అంటే కొంచెం చిన్నగా మాట్లాడతాం, నైట్ అయింది కదా అందరు లేస్తారని. అదే మ్యూజిక్ ఏం మారలా, రొట్ట కొట్టుడే. ఎన్టీఆర్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు కదా, లాస్ట్ 15 నిమిషాలు క్లైమాక్స్ చూస్తాను నాకే ఏడుపు వచ్చిందని. గైస్ లిటరల్ చెప్తున్నా, నాకైతే ఏ కోసర్ అనిపించలేదు. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే
హీరోకి విలన్ కి అస్సలు సంబంధం ఉండదు. విలన్ హీరోకి మూడొంతులు ఉంటాడు. ఇది నాకు అంతే అనిపిలే గైస్. సారీ కళ్యాణ్ మన ఫ్యాన్స్ ఉంటే ఎవరికన్నా సారీ హట్ చేసినందుకు. మనకైతే పెద్ద ఎక్కలేదు సినిమా. ఆ విజయశాంతి గారు వచ్చి కూడా అందరు బాగా, కళ్యాణ్ రామన్న బాగానే చేశాడు, విజయశాంతి గారు బాగానే చేశారు, అందరు బాగానే చేశారు. అంటే యాక్ట్రెస్ కి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కామెడీ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయమాకండి. అసలు సినిమాలో కామెడీ అసలు ఉండదు. పక్క యాక్షన్ అండ్ మదర్ సెంటిమెంట్ తో సినిమా వెళ్ళిపోతా ఉంటది అంతే. ఓకే గైస్, ఇది నా రివ్యూ. అంటే రివ్యూ పెద్దగా మనకి అంత ఇవ్వం కానీ ఈరోజు ఎందుకో ఒక వ్లాగ్ షూట్ చేయాలనిపించింది. అంటే ఎలాగంటే ముందుకి మనం అంటే అన్ని ప్రతి ఒక్కటి మనం ఎక్స్పీరియన్స్ చేస్తే, అంటే మీరు ఎట్లాగా మన ఛానల్లో వచ్చే కంటెంటే కాబట్టి ప్రతి ఒక్కటి మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఏంటంటే మనకి కొంచెం కొత్త పోద్ది. ఇలా బయటికి వెళ్ళినప్పుడు వ్లాగ్ షూట్ చేస్తుంటే రకరకాలుగా ఉంది మాస్టారు. ఎందుకంటే ప్రతి ఓడు మననే వస్తాడు ఆ కెమెరా పట్టుకొని తిరిగేది. అది మనకు కొంచెం కొత్త ఉంది, ఆ ఫీలింగ్ మనకు కొత్త. మనం ఎప్పుడైనా 4 గోడల మధ్య జస్ట్ ఇలా టెర్రస్ పైన ఇంట్లో షూట్ చేసుకుంటాం కాబట్టి మనకు అంత అనిపించలేదు. కాబట్టి బయటికి వెళ్ళాం కదా నలుగురిలో, కొంచెం కొత్తగానే ఉంది రకరకాలుగా. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. బై గైస్.